ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. టుడే మనకి కంటిన్యూషన్ బయాలజికల్ కంటిన్యూషన్ బిట్స్. వేరు యొక్క పెరిగే భాగం ఏది? కొన కింది భాగం. మొక్కల్లో ఆక్సిజన్లు తయారయ్యే స్థలం. విభాజ్య కణజాలం. మొక్క కొన మొగ్గ త్రుంచితే ఏమవుతుంది? పార్శ్వ కొనలు పార్శ్వపు కొమ్మలు పెరుగుతాయన్నమాట. నెక్స్ట్, అగ్రరికత అంటే ఏమిటి? దిస్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ మనకి. కొన మొగ్గ పార్శ్వ మొగ్గలను అదుపు చేయడం. జిబ్బరెన్లకు క్రింది వాటిని అధికం చేయడంలో ప్రముఖ పాత్ర ఉంది. పొట్టి మొక్కలను పొడవుగా చేయడం. దిస్ వన్ ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. సైటోకిన్ల ప్రత్యేకత కణ విభజన. ద్విదళ బీజపు కలుపు మొక్కలు నాశనం చేసే రసాయనం డైక్లోరోఫినాక్స్ ఎస్టిక్ ఆమ్లం. ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. లాస్ట్ డిఎస్లో మొత్తం చాలా వరకు అయితే మనకి అడిగారు. ఆకులు ఫలాలు రాలటంలో ప్రభావం చేసే హార్మోన్ పేరు ఏంటంటే అభిసిక్ ఆమ్లం. మొక్క నుండి నీటి నష్టం జరగకుండా చేసే హార్మోన్ అభిసిక్ ఆమ్లం. ప్రాంకుర కవచం అగ్రం తీసివేసిన మొక్కల్లో కలిగే మార్పు అది ఇంకా పెరగదు. వచ్చేసి మొక్కల పెరుగుదలను కొన్ని పదార్థాలు నియంత్రిస్తాయి. మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? చెప్పింది ఎవరు? మొక్కల పెరుగుదలను కొన్ని పదార్థాలు నియంత్రిస్తాయని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి చార్లెస్ డార్విన్. ఓటు ధాన్యపు అంకురం యొక్క ప్రాంకుర కవచంపై ప్రయోగాలు చేసింది ఎవరంటే డార్విన్. ఆక్సిన్ అనగా పెరుగుదల హార్మోన్. ఈ క్రింది వానిలో ఆక్సిజన్ చేరే కానిది అంటే స్తూప వ్యవస్థను ప్రోత్సహించుట. ఈ క్రింది వానిలో కృత్రిమ ఆక్సిజన్ కానిది ఏది? ఇండోల్ ఎస్టిక్ ఆమ్లం. అంటుకొమ్మల్లో వేళ్ల ఉత్పత్తిని ప్రోత్సహించేది ఎన్ఏఏ మరియు ఐబిఏ అభిసిక్ ఆమ్లం. వామన రకపు క్యాబేజీ మొక్కలను దేంతో చికిత్స చేస్తే పొడవుగా పెరుగుతాయి? జిబ్బరెలిన్లు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో జిబ్బరెలిన్ల యొక్క చర్య పైవనియు. కాండ పొడవును పెంచుట, పత్రదళ అవశేషాలను పెంచుట, విత్తనాలు లేని అభిషేక పొలాలను ఏర్పరచుటకు. నెక్స్ట్ వచ్చేసి కణ విభజన. కణ పొడవును అధికం చేయడానికి ఏర్పడే పదార్థాలు సైటోకైనిన్స్. ఈ క్రింది వానిలో సైటోకైన్ల చర్య కానిది ఫలాలను త్వరగా పక్వానికి వచ్చినట్లు చేయుట. నెక్స్ట్, మొక్క ప్రధాన భాగానికి ఆకు లేక పుష్పం లేక ఫలం మధ్యన వేరుపరిచే పొర ఏది? పొర పేరేంటి? అబిసిన్. ఇవన్నీ అబిసిసన్ అండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. మంచిగా ఇవన్నీ ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మొగ్గలు, దుంపలు, విత్తనాలు సుప్త వ్యవస్థను ప్రోత్సహించే హార్మోన్ అభిసిక్ ఆమ్లం. పక్వానికి వచ్చిన లేక దెబ్బతిన్న ఫలం నుండి విడుదలయ్యేది వాయువు ఏంటి? ఇథైలిన్. ఇంపార్టెంట్. అధిక సాంద్రత ఆక్సిజన్ ఉంటే అది క్రిందిని ఏర్పడడానికి తోడ్పడుతుంది. ఇథైలిన్. నెక్స్ట్ వచ్చేసి కణజాల వర్ధనంలో వివిధ అవయవాల భేదం ఏర్పడడానికి తోడ్పడినది ఏంటంటే ఆక్సిన్, సైటోకైనిన్స్. ఈ క్రింది వల్ల మొగ్గల సుప్త వ్యవస్థను మేలుకొల్పే హార్మోన్ ఏంటంటే జిబ్బరెలిన్లు, సైటోకైనిన్లు, ఇథైలిన్. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ క్రింది వానిలో సరైన వాక్యం కానిది ఏది అంటే అభిసిక్ ఆమ్లం మొగ్గల సుప్త వ్యవస్థను మేలుకొల్పుతుంది. మొక్కలు గురుత్వాకర్షణ ప్రేరణ అనుక్రియకు భూమి వైపున వంగడంను ఈ విధంగా పిలుస్తారు. గురుత్వానువర్తనం. పన్నుటాకులు ఏర్పడడం ఆలస్యమయ్యేలా చేసేవి పైవన్నీ జిబ్బరెలిన్లు, ఆక్సిన్లు, సైటోకైన్స్. కాండమును అడ్డంగా పెద్దయ్యేటట్లుగా ప్రేరేపించే మొక్క పెరుగుదలలో మార్పు కలిగినది ఇథైలిన్. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్. అలాగే కొన్ని మొక్కల ఆర్థిక ప్రాముఖ్యతలో ఆహారం ఉత్పత్తి చేసే మొక్కల్లో చూడండి. ఇవి గోధుమ అండి. గోధుమ ఒక శాస్త్రనామాలు ట్రిటికమ్ మోనోకోకమ్, ట్రిటికమ్ డ్రైకోకమ్ అనేవి కొన్ని గోధుమ రకాలు. వీటి నుండి మనకి ట్రిటికమ్ ఎస్టిమమ్ అనేది సాగు చేసే గోధుమ రకం నుండి ఉద్భవించినది. ట్రిటికమ్ ఎస్టిమమ్ అనే సాగు చేసే గోధుమ రకం నుంచి ఉద్భవించింది. మనకి తెలిసిన విషయంగా రొట్టె ప్రపంచవ్యాప్తంగా చపాతీలు, పూరీలకి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి వరి యొక్క శాస్త్రనామం వరేజ సెటేవా. మన దేశంలో వరి యొక్క శాస్త్రనామం అంటే వరేజ సెటేవా ఇండికా రకం. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మొక్కజొన్న. దీని యొక్క శాస్త్రనామం జియామేజ్. మొక్కజొన్న యొక్క శాస్త్రనామం జియామేజ్ అనమాట. ఇవి మనకి ఎక్కువగా మానవులకు ఆహారంగా, పశుగ్రాసంగా, ఆల్కహాల్ తయారీలను, ప్లాస్టిక్, గ్లూకోజ్, రేయన్, కాగితం పరిశ్రమలో ముడి పదార్థాలకు ఉపయోగపడుతుంది. మనకి ఇవి కూడా అడిగే అవకాశం ఉందండి, మీరు చూసుకోండి. చిరుధాన్యాలు అంటే మనకి తెలిసిన విషయమే. చిరుధాన్యాలు ధాన్యం రకం శాస్త్రనామం అనమాట. జొన్నలకు శాస్త్రనామం సొర్గం వల్గే. సజ్జల యొక్క శాస్త్రనామం పెన్నిసిట్టం సైఫాయిడియం. రాగుల యొక్క శాస్త్రనామం ఎల్యూసిస్ కొరకానా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇవి. జొన్నల శాస్త్రనామం సొర్గం వల్గేర్. సజ్జల శాస్త్రనామం పెన్నిసిట్టం టైఫాయిడి. రాగుల శాస్త్రనామం ఎల్యూసిస్ కొరకోనా.
నెక్స్ట్ వచ్చేసి మనం పప్పు ధాన్యాలు లేక అపరాలు అన్నమాట. పప్పు ధాన్యాలు లేక అపరాలు మనం తినే ఆహారంలో ముఖ్యమైన వీటిలో మాంసకృతులు అధికం. శాకాహారులకు కేవలం వీటి నుండి మాత్రమే మాంసకృతులు లభిస్తాయి అన్నమాట. వాటికి శాకాహారులకి వీటి యొక్క ధాన్యం, వీటి యొక్క శాస్త్రనామం అండి. ధాన్యం రకం శాస్త్రనామం పెసలు ఫేసియోలస్ ఆరియస్. మినువుల యొక్క శాస్త్రనామం ఫేసియోలస్ మాంగో. పెసలు ఫేసియోలస్ ఆరియస్. మినువులు ఫేసియోలస్ మాంగో. మినువులు మాంగో గుర్తుపెట్టుకోండి. పెసలకి ఆరియస్ గుర్తుపెట్టుకోండి. కందులు ఖజానస్. నెక్స్ట్ వచ్చేసి నూనె గింజలండి. నూనె గింజల్లో కొన్ని రకాల నూనె గింజలు, వాటి యొక్క శాస్త్రనామాలు. వేరుశెనగ వచ్చేసి అరాకిస్ హైపోజియా. ఆవాలు వచ్చేసి బ్రాసికా ఒలరేసియా. నెక్స్ట్ వచ్చి పామాయిలు ఇలుసిస్ గైనెన్సిస్. నువ్వులు సిసామన్ ఇండికం. సన్ఫ్లవర్ ఆయిల్ హిలియాంతస్ ఎన్యు వస్. శాస్త్రనామం కొబ్బరి యొక్క శాస్త్రనామం కోకస్ నుసిఫెరా. అలాగే అండి మనకి కలపనిచ్చే మొక్కల్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కూడా మనకి కంపల్సరీగా దీంట్లో ఒక బిట్టను వస్తుంది చెట్టు. వాటి యొక్క శాస్త్రనామం ఇండియన్ రోజ్వుడ్ డాల్బర్జియా లాటిఫోలియా. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రోజ్వుడ్ డాల్బర్జియా లాటిఫోలియా. సాలు ఫాలియా రోబస్టా. టేకు టెక్టోనియా గ్రాండిస్. వేప అజాడిరక్ట ఇండికా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నార లభించే మొక్క లేక చెట్టు, వాటి యొక్క శాస్త్రనామం పత్తి గాజిపియం హెర్బేసియం. పత్తి యొక్క శాస్త్రనామం గాజిపియం హెర్బేసియం. గోగు యొక్క శాస్త్రనామం హైబిస్కస్ కెనాబినస్. కొబ్బరి యొక్క శాస్త్రనామం కోకస్ నుసిఫెరా. జన్మ యొక్క శాస్త్రనామం క్రోటలేరియా జెన్షియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి కూడా మనకి కంపల్సరీ. దీంట్లో ఒక బిట్ ఇక్కడే మనకి 5-6 బిట్స్ వస్తాయండి. కంపల్సరీగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి శాస్త్రీయ రకాలు మామూలు పేరు ఔషధాలు అనమాట. అందులో ఉండే ఉపయోగాలు అనమాట మనకి కొన్ని చూద్దాం. సింకోనా అఫిషనాలిస్ మామూలు పేరు పెరులియన్ బార్క్ మొక్క. దీంట్లో లభించే ఔషధం క్వినైన్. అందులో ఉండే ఉపయోగాలు మలేరియా వ్యాధికి ఉపయోగిస్తారన్నమాట ఈ ఔషధం. నెక్స్ట్ వచ్చేసి ఆట్రోఫా బెల్లోడోనా డెడ్లీ నైట్ షేడ్ అనమాట. దీని యొక్క మామూలు పేరు. ఔషధం ఆట్రోవిన్. దీన్నేమో బాధ కంటి పరీక్షల్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి తోడుగున వచ్చేసి డిజిటాలిస్. దీని యొక్క మామూలు పేరు పాక్స్ గ్లౌ. ఔషధం వచ్చేసి డిజిటాలిస్. ఉపయోగించేదేమో గుండె రోగాల్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి యూకాలిప్టస్ నీలగిరి తైలం మొక్క అనమాట. యూకాలిప్టస్ నూనె. దీన్ని ముక్కు నోటి బాధలను జలుబుకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చేసి నాక్స్ వామికా పైసన్ నట్ అండ్ బ్రూసిన్ ఔషధం. దీంట్లో నుంచి తీసే ఔషధం బ్రూసిన్. జీర్ణాశయం నరాల సంబంధ వ్యాధుల నుంచి ఉపయోగిస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పెపరస్ సోమ్నిఫెరన్స్ నల్లమందు మొక్క. ఇది మనకు చాలాసార్లు అడిగారు. దీనిలో మనకి లభించే ఔషధం నల్లమందు మొక్క నుండి లభించే ఔషధం మార్పిన్. నొప్పి తగ్గిస్తుంది, నిద్ర కలుగజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దతురా శ్రెమోనియం మామూలు పేరు థార్న్ ఏపిల్. దీని నుంచి వచ్చే ఔషధం శ్రెమోనియం. మనకి అందులో ఉండే ఉపయోగాలు ఏంటంటే ఛాతీ చర్మ వ్యాధులకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వచ్చి ఆసిమం శాంక్టము తులసి. దీనిలో నుంచి లభించే ఔషధం అనేది కెంఫార్. దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే చర్మ వ్యాధులు చెవిపోటుకు ఉపయోగిస్తారు అన్నమాట. అన్నీ మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కంటిన్యూషన్ ప్రాక్టీస్ బేస్డ్. రైనోసిరస్ పురుగు అంటే కొమ్ము ముట్టే కొమ్మరి పురుగు. దేని వ్యాధిని కలుగజేస్తుందంటే కొబ్బరి తోటలకు. ఖాళీ అయిన కీటకనాశక డబ్బాలు, సీసాలు, సంచులను ఇలా చేసి ఉంచాలంటే పైవన్నీ భూమిలో పాతిపెట్టి ఉంచాలి. పసిపిల్లలకు దూరంగా ఉంచాలి. కాల్చివేయాలి. ఇది చాలాసార్లు అడిగారు డిఎస్సికి. నెక్స్ట్ వచ్చేసి మొక్కలకు వ్యాధి రాకుండా చేసే ఉత్తమ పద్ధతులు ఇది ఒకటి. అంటే పైవన్నీ విత్తనాలను విత్తే ముందు రసాయనంకు శుద్ధి చేయాలి. శిలీంద్రనాశకాల్లో విత్తన శుద్ధి చేయాలి. శిలీంద్రనాశకాలతో విత్తన శుద్ధి చేయాలి. వ్యాధులు తట్టుకునే రకమైన ధృవీకరించిన విత్తనాలు వాడమన్నమాట. వైరస్ బ్యాక్టీరియాలను అరికట్టే పద్ధతి ఏంటంటే వాహకులకు నాశనం చేయడం అనమాట. జాంతమైన సిట్రీ క్రింది మొక్కలు ఏ వ్యాధిని కలిగజేస్తుందంటే నిమ్మ. చీని ఫలాల ద్వారా అత్యవక సహజంగా లభించే విటమిన్ సి. చీని ఫలాల్లో ఈ క్రింది వైరస్ వస్తుంది. ట్రిస్టిజం ఎల్లో కార్కివిస్ మొజాయిక్. చీని ఫలాల్లో మొక్కలపై కనపడే చీడపురుగులు ఏంటి? పైవన్నీ ఆకుముడత, ఆకు తినే పురుగు, పేనుబంక, నులి పురుగులు. డౌన్ మిల్డ్యూ
అనే ద్రాక్షల్లో వచ్చే వ్యాధి ఏంటంటే దేనివల్ల కలుగుతుందంటే శిలీంధ్రం. చీనీ నిమ్మ తోటల్లో కసిత అనే పరాన్నజీవి వ్యాధిని ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు విస్తరింపజేస్తుందంటే ఎల్లో కార్క్యూన్ తెగులు అనమాట. ఇవన్నీ మనకి కొన్ని నూనె గింజలండి, మనకి అలాగే కొబ్బరి తోటలకి నెక్స్ట్ ద్రాక్షలకి వచ్చే వ్యాధుల్లో మనకి కొన్ని బిట్స్ అనమాట. ఇవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియో చూద్దాం మనం. సో ఇప్పుడైతే కొంచెం కంటిన్యూషన్ బిట్స్ అనమాట, ఇవి మనకి ప్రాక్టీస్ బిట్స్. ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఐసిఆర్ నూనె గింజల ఉత్పత్తి చేపట్టింది ఏ సంవత్సరంలో? 1988. నెక్స్ట్ వచ్చేసి ఐసిఆర్ సంస్థ ఏ రాష్ట్రంలో ఉంది? రాజేంద్ర నగర్. విత్తన శుద్ధి వల్ల మొక్కలకు లభించేది ఫాస్ఫేట్. రైజోబియం కల్చర్ ఇక్కడ పెరుగుతుంది అంటే మాకు తెలిసిన విషయం వేరుబుడిపల్లిలో పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వృక్షోత్పత్తులు ఆహారపు నిల్వల్లో మనకి శాస్త్రీయ పద్ధతుల ధాన్యాన్ని నిల్వ చేసే పద్ధతిలో కొన్ని బిట్సే ఉన్నాయి మనకి. నెక్స్ట్ వీటి గురించి మనం నెక్స్ట్ వీడియో చూద్దాం. మన రాష్ట్రంలో విత్తన పరిరక్షణ కార్యాలయం ఎక్కడ ఉందంటే, మన రాష్ట్రంలో విత్తన పరిరక్షణ కార్యాలయం ఎక్కడ ఉందంటే రాజేంద్ర నగర్. కీటకాల వల్ల కలిగిన నష్టాన్ని నివారించే చర్యలు ఈ క్రింది ఒకటి కాదు. రోడా పరికరాలను వాడడం. ఎలుకల వల్ల కలిగే పంట నష్టం ఎంత? 2.5. ఎలుకల నివారణకు వాడే బొరెల్లో వేయవలసినది ఏంటంటే జింక్ ఫాస్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్. ఈ క్రింది వాటిలో ఎలుకల రక్తస్రావాన్ని కలిగించేది పారాఫిన్. మైక్రోటాక్స్ విష పదార్థాలను స్రవించేవి శిలీంధ్రాలు. శిలీంధ్రాలు 7 గోడలకు ఏర్పడే ఉష్ణోగ్రత తేమలు ఎంత అంటే 32 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత 12% కంటే తక్కువ తేమ. నెక్స్ట్ వచ్చేసి క్రింది వానలో పంటలను నాశనం చేసే శిలీంధ్రం కానిది అంటే ఆస్పర్జిల్లస్. ఈ క్రింది వానలో నిల్వ ధాన్యాన్ని నాశనం చేసే శిలీంధ్రం ఏంటంటే ఫ్యూసేరియం. విత్తనాలకు హానికరమైన బ్యాక్టీరియా ఏంటంటే సూడోమోనాస్. హానికరం ఈస్ట్ కానిది సాల్మోనెల్లా. ఈ క్రింది వానలో 6 బయట రొట్టెలకు ఉదాహరణ పాతర. ఈ క్రింది వానలో 6 బయట రొట్టెలకు ఉదాహరణ ఇంపాయింట్ పాతర. ఈ క్రింది వానలో ఇంటి లోపల గాదెలకు ఉదాహరణ ధాన్యం పురి. నగరంలో ఉపయోగించే ధాన్యపు తొట్టెల నిల్వ సామర్థ్యం ఎంత ఉంటుందంటే 90 నుండి 300 కిలోలు. ధాన్యాన్ని రక్షించడం కోసం దేనితో పొగబెడతారంటే ఇథైలిన్ డైబ్రోమైడ్. ఇంపార్టెంట్ అండి. మనకి ధాన్యంలో కూడా మనకి నిల్వలో డెఫినెట్లీ ఒక బిట్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బిట్స్ అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఓకే అండి, మరి ఇలాంటి బిట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.